మళ్ళీ ఏంటి? కొంపతీసి అదితి నన్ను గుర్తుపట్టేసిందా? ఈ చేతికేంటిది? కనిపించట్లేదా? స్మార్ట్ వాచ్. అది స్మార్ట్ వాచ్ అని నాకు తెలుసు. నీ చేతికి ఎలా వచ్చింది? ఎవరిదో తెలుసా? గౌతమ్ ఎంతో ఇష్టంగా తన భార్య అహల్యకిచ్చాడు. ఇప్పుడు ఇది నీ చేతికుందంటే ఈ వాచ్ నువ్వు దొంగతనం చేసి తీసుకెళ్తున్నావా? నువ్వు ఇలాంటి దొంగతనం అని తెలియక గౌతమ్ నిన్ను రోజు ఇంటికి పిలుస్తున్నాడు. నీ సంగతి ఇప్పుడే చెప్తాను. పదవే లోపలికి. ఏయ్ వదులు, నేనేం దొంగని కాదు. నువ్వు దొంగవి కాకపోతే ఆ వాచ్ ఎలా వచ్చింది? తప్పించుకోవాలని చూడకు. నన్ను 2 సార్లు కొట్టి అందరి ముందు అవమానించావు కదా, ఇప్పుడు అందరి ముందు నిన్ను కొట్టి అవమానిస్తాను. దెబ్బకు దెబ్బ తీస్తాను. నువ్వు దొంగతనం చేశావని అందరికీ చెప్పి నీ సంగతి తెలుస్తాను. పదవే. ఏయ్ వదులు. ఏంటే ఎక్కువ చేస్తున్నావు? అయినా ఎప్పుడు మొహానికి ఆ మాస్క్ పెట్టుకొని వస్తావేంటి? ముందు ఆ మాస్క్ తీయవే. నీ మొహం ఏంటో నాకు చూపించు. నీ దొంగ మొహం నేను చూడాలి. తీ. అదితి, ఏం చేస్తున్నావు? ఎందుకు మీరా గారితో గొడవ పడుతున్నావు? గౌతమ్, ఇది నర్స్ కాదు, దొంగ. తను దొంగ? మీ ఇంట్లో ఏం దొంగతనం చేసిందేంటి? దొంగతనం చేసింది మా ఇంట్లో కాదు, మీ ఇంట్లో. మా ఇంట్లో తనేం దొంగతనం చేసింది? ఇదిగో ఈ స్మార్ట్ వాచ్. నువ్వు అహల్యకిచ్చిన ఈ వాచ్ని ఈ నర్సు దొంగతనంగా ఎత్తుకెళ్ళిపోతుంది. ఇది పెద్ద దొంగది. రోజు ఇంకేమేమి ఎత్తుకెళ్తుందో. ఇంకా ఆపుతావా? ఆ వాచ్ నేనే మీరా గారికి ఇచ్చాను. నువ్విచ్చావా? అయినా అహల్య వాచ్ ఈ నర్స్కి ఎందుకు ఇచ్చావు? అది వాచ్ మాత్రమే కాదు, అదొక స్మార్ట్ ఫోన్ కూడా. తన దగ్గర ఫోన్ లేదు. ఎప్పుడైనా బాబుకు అవసరం పడితే తనకి ఫోన్ చేయడానికి ఉంటుందని ఇచ్చాను. ఎదుటి వాళ్ళ మీద నింద వేసే ముందు వెనక ఆలోచించాలి. నీ ఇష్టానికి నోరు పారేసుకోకూడదు. బంగారం లాంటి మీరా గారి మీద దొంగ అని నింద వేసావు. ఛ, అనవసరంగా బుక్ అయ్యాని. నువ్వు దొంగ అన్నందుకు మీరా గారు చాలా ఫీల్ అయి ఉంటారు. మర్యాదగా తనకి సారీ చెప్పు. ఏంటి? నేను తనకు సారీ చెప్పడం ఏంటి? నువ్వు తప్పు చేసావు అదితి, కాబట్టి నువ్వు సారీ చెప్పాలి. నేను చెప్పను. ఆఫ్టర్ ఆల్ తనకు నర్సు, నేను డాక్టర్. నర్సుకు సారీ ఎందుకు చెప్పాలి? ఇక్కడ నువ్వు డాక్టరు, తను నర్స్ అన్నది ముఖ్యం కాదు. నువ్వు తను చేయని నేరానికి నిందించావు, దొంగ అని నింద వేసావు, కాబట్టి నువ్వు సారీ చెప్పాలి. సారీ చెప్తావా లేదా? నేను చెప్పను గౌతమ్. సరే, నువ్వు సారీ చెప్పకపోతే ఇంకెప్పుడు నా ఇంట్లోకి అడుగు పెట్టనివ్వను. ఇటు నుంచి ఇటే వెళ్ళిపోవాల్సి వస్తుంది. నువ్వు నా ఇంట్లోకి అడుగు పెట్టాలంటే మీరా గారికి సారీ చెప్పి తీరాలి. ఇప్పుడు గనుక నేను సారీ చెప్పకపోతే గౌతమ్ నన్ను నిజంగా ఇంట్లో అడుగు పెట్టనిచ్చేలా లేడు. నేను ఇంటికి రాకపోతే గౌతమ్కి నేను శాశ్వతంగా దూరం అయిపోతాను. ఏంటి, సారీ చెప్తావా లేక ఇటు నుంచి ఇటే మీ ఇంటికి వెళ్ళిపోతావా? సారీ. వినిపించలేదు, గట్టిగా చెప్పు. సారీ. అదితి తరపున నేను మీకు సారీ చెప్తున్నాను మీరా గారు. అయ్యో సారీ ఏం వద్దు సార్.
దొంగ మొహంది. నేను సారీ చెప్పేటప్పుడు సైలెంట్గా ఉండి ఇప్పుడు గౌతమ్ సారీ చెప్తుంటే మాత్రం వద్దంటుంది. ఇప్పటికైనా మనుషుల గురించి మంచిగా ఆలోచించడం నేర్చుకో అదితి. ఇంకెప్పుడు మీరా గారి మీద నింద వేయకు. సరే సార్, నేను వెళ్ళొస్తాను. సరే. ఇది 2 సార్లు నన్ను చెంప మీద కొట్టి అవమానించింది. ఇప్పుడు ఏకంగా నాతో సారీ చెప్పించుకుంది. దీన్నంత తేలిగ్గా వదలకూడదు. గౌతమ్ కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నాడు. ముందు వీళ్ళిద్దరిని విడదీయాలి. అసలు ఇది ఇంటికి రాకుండా చేయాలి. హాయ్ విక్రాంత్. హాయ్ గౌతమ్. హౌ ఆర్ యూ? మీ బ్రదర్ ఎలా ఉన్నాడు? కాసేపు కాన్షియస్లోకి వస్తున్నాడు, మళ్ళీ స్పృహ తప్పుతున్నాడు, నిద్రలోనే కలవరిస్తున్నాడు. ఎలాంటి చేంజ్ లేదు. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు గౌతమ్. డోంట్ వరీ, నేను మెడిసిన్స్ ఇచ్చాను కదా, అవి కంటిన్యూ చేయండి. తొందరలోనే రికవర్ అయిపోతాడు. మా తమ్ముడు ఎప్పుడెప్పుడు కోలుకుంటాడా అని వెయిట్ చేస్తున్నాను గౌతమ్. నా ఆశలన్నీ వాడి మీదే పెట్టుకున్నాను. వాడు ఎప్పటికీ కోలుకోలేడు, కోమాలోనే పోతాడు. ఆడపిల్లల్ని వేధించే వెధవలకి అదే సరైన శిక్ష. థ్యాంక్ యూ గౌతమ్. హేయ్, అరవకు. అరిచావంటే చంపేస్తాను. అన్నయ్య! అరవద్దని చెప్పాను కదా.